హలో అండి, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం. ఈ వీడియోలో టైప్ 1 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియో మొత్తంలో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏమిటి, దాని కాన్సెప్ట్ ఏమిటి, ఆ తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి క్లియర్గా దాని యొక్క ఫార్ములాస్ ఏమిటి, ఆ తర్వాత టోటల్గా ఈ టైప్ 1లో ఒక 24 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. చూడండి, మరి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుకుంటే మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా మాట్లాడుకుంటాం, దాని యొక్క కాన్సెప్ట్ ఏమిటి సార్ అంటే, మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నాం అనుకుంటాం. ఆ కొన్న ధరనే, కొన్న వెలను ఇంగ్లీష్లో మనం కాస్ట్ ప్రైస్ అని అంటాం. కాస్ట్ ప్రైస్ అంటాం. అదేంటి, ద ప్రైస్ ఎట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ బౌట్. ఏదైనా ఒక వస్తువును మనం కొన్నట్లయితే అది కొన్న వెల, మరి కాస్ట్ ప్రైస్ ఇంగ్లీష్లో. మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏదైతే మనం వస్తువుని అమ్ముతామో అమ్మిన వెలను సెల్లింగ్ ప్రైస్ అని అంటామండి. ఈ రెండింటిపైన ఆధారపడి మన ఈ లాభ నష్టాలు అనేటటువంటి కాన్సెప్ట్లో లాభం ఎంత, నష్టం ఎంత, లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, ఇక రకరకాలైనటువంటి మోడల్స్ మనం ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. కాబట్టి మరి అందులో భాగంగా మన కాన్సెప్ట్ మాట్లాడుకుంటే, మరి ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. మరి ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అంటే, మీ అందరికీ బాగా తెలుసు, మనం ఏదైనా ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్గా 100 రూపాయలకు కొన్నామంటే, సో 100 రూపీస్కి కాస్ట్ ప్రైస్ అనేది మనకు ఒక 100 రూపీస్కి ఉంది. ఈ 100 రూపీస్ అనేటటువంటి కాస్ట్ ప్రైస్ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120 రూపాయలు ఉంది అనుకుంటే, మనకు ఎప్పుడు లాభం వస్తుంది సార్ అంటే, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అనేది ఒక చిన్న కాన్సెప్ట్. బేసిక్స్ అన్నీ మనం మాట్లాడుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో మనకు లాభం వస్తుంది. ఇట్ ఇస్ క్లియర్. నెక్స్ట్, ఎప్పుడు లాస్ వస్తుంది అంటే, కాస్ట్ ప్రైస్ మీరు 100 రూపాయలకు ఇక్కడ కొన్నారు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి అది 70 రూపీస్గా ఉన్నట్లయితే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేటటువంటిది ఓకేనా కాస్ట్ ప్రైస్ కంటే కూడా తక్కువగా ఉంది. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్, ఇట్లా కూడా రాసుకోవచ్చు, నో ఇష్యూ. సో మనకు సెల్లింగ్ ప్రైస్ అనేటటువంటిది ఇక్కడ కాస్ట్ ప్రైస్ కొన్నదే మనకు 100 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది. ఈ సందర్భంలో మనకు నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది, ఎంత శాతం నష్టం వస్తుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం. మరి ఓవరాల్గా మరి సెల్లింగ్ ప్రైస్ మరి కాస్ట్ ప్రైస్ రెండు కూడా సమానంగా ఉన్న సందర్భంలో మనకు ఎటువంటి ప్రాఫిట్ ఉండదు, ఎటువంటి నష్టం ఉండదు. సో నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్తున్నాడు. మరి ఇది ఒక కాన్సెప్ట్లో భాగంగా మొదటిది. చూడండి ఒకసారి, ఫైనల్గా ఏం మాట్లాడుకున్నాం, ఎప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది సార్ అంటే, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల అనేటటువంటిది కొన్న వెల కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. ఆ ప్రాఫిట్కి సంబంధించినటువంటి ఫార్ములా దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఎప్పుడు మీకు లాస్ వస్తుంది సార్, ఎప్పుడు లాస్ వస్తుంది, సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కొన్న వెల అనేటటువంటిది అమ్మిన వెల కంటే, ఇక్కడ చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ కొన్న వెల మైనస్ అమ్మిన వెల. సో మీకు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ ఉన్నటువంటి సందర్భంలో మనకు లాస్ వస్తుంది. ఎప్పుడు నో లాస్ అండ్ నో ప్రాఫిట్ అంటే రెండు సమానంగా ఉన్నటువంటి సందర్భంలో అనేటటువంటి కాన్సెప్ట్. ఇది చాలా బేసిక్ అమ్మ, అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను, ఎక్కడ నష్టపోవాల్సిన అవసరం లేదు, క్లియర్గా వినండి. నెక్స్ట్, మరి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, మళ్ళీ అదే కాన్సెప్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్, రెండు సమానంగా ఉంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఓవరాల్లీ. ఇప్పుడు చూడండి, కొన్ని ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటి సార్ అక్కడ అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ పర్సంటేజ్ అంటే ఇలా, ఎప్పుడైనా సరే లాభము ప్రాఫిట్
పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, నష్టము సంబంధించినటువంటి లాస్ పర్సంటేజ్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏం చెప్తాడు సార్ అంటే, రెండింటిని కూడా దేన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం? కొన్న వెలను బేస్ చేసుకొని మాట్లాడతాం సార్. ఆ రెండు కూడా కొన్న వెలపై ఆధారపడి ఉంటాయి. మరి పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 2 సార్లు కూడా ఇంటూ 100 చేస్తాం. ఎప్పుడు లాభ శాతము మాట్లాడేటప్పుడు లవంలో ఇక్కడ లాభము ఉంటుంది, నష్ట శాతము మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఎంత నష్టం వచ్చింది అనేది ఉంటుంది. క్లియర్? మీకు అందరికీ కూడా ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఎప్పుడు నష్ట శాతము లాభ శాతానికి కొన్న వెల ఆధారంగా ఎందుకు తీసుకుంటాము అంటే, మనం చాలా ఇంపార్టెంట్, అన్ని అంశాలు కూడా కొన్న వెలపైనే ఆధారపడి ఉంటాయి. అది నష్టము కావచ్చు, లాభము కావచ్చు. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను చూడండి. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అనేటటువంటిది ఒక కొన్న వెల. ఒక వస్తువుని మీరు ఎంతకు కొన్నారు? కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది 50 రూపాయలకు కొన్నారు. ఆ సెల్లింగ్ ప్రైస్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 80 రూపాయలు ఉంది. ఇప్పుడు మీకు లాభమా నష్టమా ఎంత శాతము అని అడిగాడు అనుకుంటే ఏమని చేస్తాం? సార్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ 50 రూపీసే, సెల్లింగ్ ప్రైస్ 80 రూపీస్ ఉంది అంటే లాభము వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని రాస్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 80లో నుంచి 50ని తీసివేస్తే మనకు 30 రూపాయలు అనేటటువంటిది ప్రాఫిట్. ఇదంతా లాభంగా తీసుకున్నాం, అయిపోయింది. మరి లాభ శాతము ఎంత అవుతుంది అంటే, లాభ శాతాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్రాఫిట్ దేనిపైన మనకు లాభం వచ్చింది. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. దేనిపైన మనకు లాభం వచ్చింది అంటే కాస్ట్ పైన లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ పైన దేన్ని చూసి మీరు 30 రూపాయలు నాకు ఎక్కువ వచ్చాయి అనుకుంటున్నారు. మీరు ఒక వస్తువుని 50 రూపాయలకు కొన్నారు. ఆ 50 రూపాయల పెట్టుబడి చేత ఆ వస్తువుని మీరు అమ్మినప్పుడు 80 రూపాయలకు అమ్మారు. ఆ 80 రూపాయల మీదకి వస్తే ఆ 50 రూపాయలు మీరు పక్కన తీసేస్తే పైన మిగిలినటువంటి ఆ 30 రూపాయలు మీ ప్యాకెట్లోకి వచ్చాయి. ఆ 30 అదనంగా వచ్చాయి. గణిత పరిభాషలో ఒక వస్తువుని అమ్మిన తర్వాత మన డబ్బు పెట్టుబడి తీసేస్తే అదనంగా వచ్చినటువంటి డబ్బును ప్రాఫిట్ అండ్ లాస్లో లాభము అని చెప్తాం. ఆ లాభమే మీకు ఇక్కడ 30 రూపాయలు. ఆ లాభం దేనిపైన వచ్చింది? మీరు కొన్నటువంటి వెలపైన వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మీకు ప్రాఫిట్ కావాలి అంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ఇది లాభము బై కొన్న వెల ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేస్తే 51 జా 52 జా 30 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 60%. ఇది మీకు వచ్చినటువంటి లాభము అని చెప్తాం. ఇది లాభంలో మాట్లాడుకుంటాం. సార్ అదే ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్లో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ అయితే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మరి ఇలా ఒకసారి చూడండి, ఒకవేళ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మీరు 170 రూపీస్కే అమ్మడం జరిగింది. ఇప్పుడు మీకు లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతాడు. సార్ ఇక్కడ కాస్ట్ కొన్నదేమో 200 రూపీస్, అమ్మినదేమో 170 రూపాయలు మాత్రమే. అంటే సార్ నేను పెట్టుబడి పెట్టింది 200, 170 రూపాయలు నా చేతికి వచ్చాయి. నాకు ఇంకా కావలసినవన్నీ ఇంకా 30 రూపాయలు కావాలి సార్. అంటే ఆ 30 రూపాయలు నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది కదా, అదే మీకు నష్టం జరిగింది అని అర్థం. దాన్నే మనం లాస్గా పరిగణిస్తాం. లాస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ హియర్? 200 మైనస్ 170 ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. అంటే మీకు 30 రూపీస్ లాస్ అయ్యింది అని అర్థము.
మరి లాస్ పర్సంటేజ్ ఎలా కట్టాలి అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత అయింది 30 రూపీస్ అయ్యింది. మళ్ళీ సార్ కాస్ట్ ప్రైస్ పైననే ఎందుకు మళ్ళీ కాస్ట్ ప్రైజే? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న ఏరియా. అక్కడ సెల్లింగ్ ప్రైస్ పెట్టాలా కాస్ట్ ప్రైస్ పెట్టాలా అని. కొన్న వెలనే పెట్టాలి సార్, ఎందుకంటే కొన్న వెల పైనే కదా మీకు లాభమా నష్టమా తెలిసేది. పాయింట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత సార్ అంటే 200 రూపీస్ కాస్ట్ ప్రైసు. క్లియర్? ఇంటూ 100. ఎందుకు 100తో చేస్తాము? శాతాల్లోకి మారుస్తున్నాము కాబట్టి. ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, 2 ఎక్కం 2 2 15లు 30. సో ఈజ్ ఈక్వల్ టు 15% ఇంపార్టెంట్ టీచర్. రైట్, ఇక్కడ ఏమైంది 15% లాస్ అనేది తెలిసిపోయింది. సో ఇట్లా ఒక వస్తువుకి సంబంధించినటువంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? ఈ రకంగా మాట్లాడతాం. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు సార్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అండి. అవును, ఎందుకంటే మీరు ఒక సెల్లింగ్ ప్రైస్ చేశారు అంటే ఒక సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 30 రూపీస్ వచ్చింది. అంటే ఎంత అమ్మారు 80 రూపాయలకు అమ్మారు. కాస్ట్ ప్రైస్ ఎంత అయింది 50 రూపాయలు. ప్రాఫిట్ ఎంత వచ్చింది 30 రూపాయలు. చూడండి ఇది ఈక్వల్ అవుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. ఓకే, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ మనకు 170 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ 200 మైనస్ 30. సో 170 ఈక్వల్ 170. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంటే. సో ఇదంతా కూడా మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. క్లియరా సార్? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటే కంప్లీట్గా లాభ నష్టాలు అనే కాన్సెప్ట్, దీంట్లో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని మాట్లాడుకుంటాం. మరి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. లాస్ ఎప్పుడు వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. రెండు సమానంగా ఉన్నప్పుడు నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అండ్ ఈ ఫార్ములాస్ మాట్లాడుకుందాం. క్లియర్? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ లాస్ పర్సంటేజ్ నథింగ్ బట్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇంతవరకు తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం సార్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఒక టేబుల్ రూపాయలు. సో ఇంగ్లీష్లో చూసుకుంటే ఏ టేబుల్ వాజ్ బౌట్ ఫర్ 3000 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 3200. సో ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. డబ్బులలో వ్యక్తపరచాలి. మరి ఒక టేబుల్ 3000 రూపాయలకు కొని 3200కు అమ్మబడింది. ద్రవ్య రూపంలో లాభమా లేదా నష్టమా అనే విషయాన్ని కనుగొనండి అంటున్నాడు. సార్ మీకు క్లియర్గా మీ అందరికి తెలుసు సార్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3200. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3000 రూపీస్ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో 3000కి కొన్నాడు కదా, రైట్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3000 రూపీస్ ఇక్కడ, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3200 రూపీస్. అయితే మరి ప్రాఫిటా లాసా అని అడుగుతున్నాడు. చూడండి, మీ అందరికీ తెలుసు సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కొన్నదానికంటే ఎక్కువ ఉంది, అమ్మిన వెల కొన్నదానికంటే ఎక్కువ ఉంటే లాభం వస్తుంది సార్, లాభం వస్తుంది. లాభము ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, అమ్మిన వెల మైనస్ కొన్న వెల, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో అమ్మిన వెల ఎంతండి? అమ్మిన వెల ఎంత 3200 మైనస్ కొన్న వెల ఎంత సార్? కొన్న వెల ఎంత అండి 3000. సో 3000. యువర్ ఆన్సర్ ఈస్ ఎస్, 200 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్ తల్లి? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను మీ అందరికీ కూడా. రైట్, ఇది క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చేతి గడియారము 3000 రూపాయలకు కొనుగోలు చేయబడి 3500కు అమ్మబడింది. లాభ శాతాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఇప్పుడు లాభ శాతం గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఒకసారి చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ ఎంత ఉందంట? 3000 రూపీస్ ఉందంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది సార్?
3,500 రూపాయలు ఉంది. అయితే ఏమడుగుతున్నాడు మనకు? లాభ శాతం అంటున్నాడు. అంటే క్లియర్గా లాభం ఎంత వచ్చింది మనకు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 3,500 మైనస్ 3,000 రూపాయలు. 3,000 రూపాయలు అంటే ఇక్కడ ఎంత వచ్చినట్టు? 500 రూపాయలు మీకు ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. మీరు 500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100గా రాసుకుంటాం. క్లియర్? అప్పుడు చూడండి ప్రాఫిట్ ఎంత ఉందమ్మా? 500. 500 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 3,000 రూపాయలు. 3,000 రూపాయలు ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్, మళ్ళీ ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్, ఆ తర్వాత ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్. ఏం మిగిలింది అక్కడ? 50/3 మిగిలింది. సో అప్పుడు క్లియర్గా 50/3 మిగిలింది. 50ని 3తో భాగించండి. 3 ఎక్కం 3, 3 ఆర్ల 18. క్లియర్? 3 ఎక్కం 3 20 మిగులుతుంది. 3 ఆర్ల 18, 16.2/3%. లేదా దీన్నే ఏమని రాసుకోవచ్చు సార్? 16.2/3 ఈజ్ నథింగ్ బట్ 0.666 వస్తుంది. మన నెంబర్ సిస్టంలో నేర్చుకున్నాం. క్లియర్? రైట్. ఇట్లా. సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. క్లియర్ తల్లి? గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, వాతావరణ పరిస్థితుల కారణంగా రావత్ 4,960 రూపాయల విలువైనటువంటి ఒక కూరగాయలను 4,712 రూపాయలకు అమ్మవలసి వచ్చింది. అతను పొందినటువంటి నష్ట శాతము ఎంత అని అడుగుతున్నాడు సార్. సార్ ఎలా చేయాలి? సింపుల్ కదా, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రావత్ అంత విలువైంది అంటే దాని అర్థం ఏంటి? అది కాస్ట్ ప్రైసే అని అర్థము. కాస్ట్ ప్రైస్ 4960. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఏమిటున్నాడు? 4712. ఇప్పుడు ఎంత లాస్ అయింది? అప్పుడు లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత లాస్ అయింది ఇక్కడ? క్లియర్గా 8 క్యారీ తీసుకుంటాం. 10 నుంచి 2 పోతే 8, ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 1 పోతే 4, ఆ తర్వాత ఇక్కడ 9 నుంచి 248 వచ్చింది. ఈ లాస్ అనేది 248 వచ్చింది. మనకు లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇప్పుడు లాస్ ఎంత అయింది? 248 బై కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 4960 ఇంటూ 100. ఒకసారి చూడండి ఇలా. ఇప్పుడు క్యాన్సిలేషన్ కావాలి. ఇక్కడ ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్. క్లియర్గా ఒకటి కనిపిస్తుంది, 2కి ఇది డబల్, 48కి ఇది డబల్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా 248 ఇంటూ 248 2జా చెప్పొచ్చు. సో మీరు చిన్నగా క్యాన్సిల్ చేసిన అలాగే వస్తుంది. సో 2 1 జా 2 5 జా. సో యువర్ లాస్ ఈజ్ 5%. 5% మీకు లాస్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. గాట్ ఇట్ అమ్మా. ఒకసారి నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు సార్? ఒక వ్యక్తి మొత్తం 15 రూపాయలకు 10 ఒకే రకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేశాడు. అతను వాటిలో ప్రతి ఒక్కటి కూడా 1.7 రూపాయలకు విక్రయిస్తే అతని లాభ శాతం ఎంత అని చెప్తున్నాడు. సో లాభ శాతం ఎంత ఉంటుంది? 2 దశాంశ స్థానాలను సవరించండి. రైట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో సార్, ఇక్కడ క్లియర్గా ఒక వ్యక్తి 10 వస్తువులను కలిపి 15 రూపాయలకు కొన్నాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్. తను ఏం చేశాడు? ఒక్కొక్క వస్తువుని 1.7 రూపీకి అమ్మాడు. అంటే అదే 10 వస్తువులను 1.7 రూపీస్కి అమ్మితే అదేమవుతుంది సార్? 17 రూపీస్ అవుతుంది. అదే మీ యొక్క సెల్లింగ్ ప్రైస్. క్లియర్గా 17/10 అంటే 2 క్యాన్సిల్ అవుతాయి కదా. ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుకోవచ్చు సార్? 10 ఇంటూ 1.7 అంటే 17/10. 10 క్యాన్సిల్ అయితే 17 వస్తుంది. దట్ ఈస్ క్లియర్. అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే 2 ఉంది. అదేంటి? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్. ఇప్పుడు ఏంటి? లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు
ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 15 ఇంటూ 100 క్లియర్లీ. అప్పుడు 5 3 5 20 ఎంత వచ్చింది సార్? మనకు క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 40/3 వచ్చింది. 40/3 అంటే భాగాహారం చేయండి. 3 ఎక్కము 3 1 10 3 ముళ్ళ 9 అండ్ 1/3%. ఒకవేళ అడిగితే ఇలా కూడా, లేదంటే 13.333%గా చెప్పవచ్చు. దట్ ఈస్ సి ఆన్సర్. ఓకేనా? 13.33 అని చెప్పచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పాత HP డెస్క్ జెట్ ప్రింటర్ 4,800 రూపాయలకు కొనుగోలు చేయబడింది మరియు దాని మరమ్మత్తు కోసం 500 రూపాయలు ఖర్చు చేయబడింది. దానిని 6,360 రూపాయలకు విక్రయించినట్లయితే లాభశాతం ఎంత? చూడండి, ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంటే కదా. నేను చెప్తున్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు రాసే ప్రతి నోట్స్ కూడా ఏదైతే ఉందో, ఈ ప్రతి సొల్యూషన్ నోట్స్ కూడా మీ అందరికీ కూడా PDF రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా వినండి. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి ఈ PDF చూసుకోండి, మైండ్ మ్యాప్ చూసుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా వెంటనే రాయండి. మీకు క్లారిటీ వస్తుంది, ఎక్కడ మీరు మిస్ చేస్తున్నారో తెలుస్తుంది. చూడండి ఒకసారి. పాత HP డెస్క్ జెట్ ప్రింటర్ 4,800 రూపాయలకు కొనుగోలు చేసి మరమ్మత్తు కోసం 500 రూపాయలు ఖర్చు చేయబడింది. మరి 6,360 రూపాయలకు విక్రయించినట్లయితే దాని లాభశాతం ఎంత? ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విందామంటే ఇక్కడ సార్ ఫస్ట్ ఏం చేశాడు, తను కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4,800 రూపాయలు చేసింది. తర్వాత మరమ్మత్తు కోసం 500 రూపీస్ ఖర్చు చేశాడు కదా. ఆ 500 రూపీస్ కూడా తను కాస్ట్ ప్రైస్లోకే వస్తుంది. 5,300 అవుతుంది. 5,300. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మనకు ఆ 500 రూపాయలు కూడా కాస్ట్ ప్రైస్లోకే వస్తుంది. ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంట? 6,360 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ ఉంది. అయితే మనం ఏం చేస్తాం, లాభశాతం కావాలి అంటే సింపుల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 6360 మైనస్ ఎంత చేస్తామండి, కేవలం లాభశాతమే కావాలి కదా. మనము ఇక్కడ 5,300 రూపీస్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 0కి 0, ఇక్కడ 6 నుంచి 0 పోతే 6, 3 నుంచి పోతే 0, ఇక్కడ 1, 1060 వచ్చింది. మరి ఈ 1060 నుంచి మనం ఏం చేయాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1060 బై కాస్ట్ ప్రైస్ 5,300 ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ 53 ఎక్కం 53 రెంట్లు అని చెప్పొచ్చు. పక్కన ఒక 0. దట్ ఈస్ క్లియర్లీ 20% యువర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. కానీ ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నది ఫార్ములా బేస్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇదే ప్రాబ్లాన్ని షార్ట్కట్కి ఎలా చేసుకోవాలి, షార్ట్కట్గా ఎలా మాట్లాడుకోవాలి అంటే చూడండి, క్లియర్గా మనకి ఇస్తున్నాడు ఇక్కడ 6,360 ఎక్కువ ఉంది, 4,800 5 + 500 కంటే. అంటే ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది సార్, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మనకు కావాలి. చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కదా. ఇప్పుడు నేను అంటాను, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఈ 5,300 అనేటటువంటిది కాస్ట్ ప్రైజు. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ నోట్. ఏంటి సార్, కాస్ట్ ప్రైస్ని ఎల్లప్పుడూ కూడా 100%గా భావించండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాస్ట్ ప్రైస్ని ఎల్లప్పుడు కూడా 100%గా పరిగణలోకి తీసుకోండి. మనం కాస్త ట్రిక్లోకి వెళ్తున్నాము. కాస్ట్ ప్రైస్ని 100%లాగా తెలుసుకోండి. అంటే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. ఇప్పుడు మీకు కావాల్సింది 6360. ఇది ఒక సెల్లింగ్ ప్రైస్. దీని పర్సంటేజ్ ఎంత, అంతే కాన్సెప్ట్.
మీరు ఎలా ఊహించుకోవాలి సార్ ప్రశ్నల్ని? ఇచ్చినటువంటి ప్రశ్నల్లో చాలా జాగ్రత్తగా కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు 100%, కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు 100%, ఈ 100%గా ఉన్నటువంటి కాస్ట్ ప్రైస్లో మరి తర్వాత ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా తర్వాత విషయం అది ఎంత శాతంలోకి వస్తుంది. ఒకవేళ ఇది 100% ప్లస్ అయితే 100% ప్లస్ అయితే అది లాభము. 100% ప్లస్ అయితే ఎంత అడిషనల్గా ఉందో, ఎంత అదనంగా ఉందో 100కు అది లాభము. ఒకవేళ ఇది మైనస్ అయితే 100 కంటే తక్కువగా ఉంటే ఎంత తక్కువ ఉందో అంత నష్టము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి చాలు. క్యాష్ మై పాయింట్ తల్లి. కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు 100% ప్లస్ 100 కంటే ఎక్కువ ఉంటే అదనంగా ఉంది 100కి ఎంత అది లాభము. తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది 100కు అది నష్టము. ఇప్పుడు చూడండి, దీని ప్రకారం నేను ఒక సొల్యూషన్ని మీకు రాబడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. 5,300 రూపాయలకు 100% అయితే 6,360. ఈ రెండింటిలో రిలేషన్ ఏంటి? 5,300కు 100 అయితే 6,360 రూపాయలకు పర్సంటేజ్ ఏమవుతుంది? ఇది పెరిగింది, ఇక్కడ ఎక్కువ ఉంది. జనరల్గా మాట్లాడుకుందాం, నో ఫార్ములాస్, సాధారణంగా మాట్లాడుకుందాం. అంటే ఇది పెరిగింది కాబట్టి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 100. ఇది క్లియర్గా ఇప్పుడు అంతే. ఇంటూ 100 ఏంటి? ఇది పర్సంటేజ్ కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ప్రకారం ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 వేసా. ఆ రిలేషన్లో ఎంత వస్తుంది? ఎక్కువ బై తక్కువ ఇంటూ వాటికి సంబంధించినటువంటి రిలేషన్ ఏముందో అది చూసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్కువ ఎంత అండి? 6,360 బై 5,300 ఇంటూ 100. ఇక్కడ ఉన్నది మిగిలి ఉన్నది పక్కన రాసుకుంటాం. అప్పుడు ఈ రెండు సున్నాలు క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా 53తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 53తో క్యాన్సిల్ చేయొచ్చు. 53 ఎక్కం 53 చూడండి, 53 ఎక్కం 53, 1 0 మిగిలింది, 106, 53 రెంట్ల. ఓకేనా? తర్వాత పక్కన 0. సో 120% వచ్చింది. ఆ ప్లస్ 100కి ఎంత ఎక్కువ వచ్చింది సార్? 20 ఎక్కువ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా చెప్తాం. ఎప్పుడు? టోటల్గా మనం సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నప్పుడు. సార్ లేదు సార్, నేను అలా తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే ప్రశ్నలో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5,300 ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6,360 రూపాయలు ఉంది. నేను ప్రాఫిట్ కనుక్కున్నాను సార్, ప్రాఫిట్ వచ్చేసి మనకు 1060 వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి? నాకు ప్రాఫిట్ పర్సంటేజే కావాలి, ఓన్లీ అదనపు ఉండేటటువంటి శాతమే కావాలి అంటే సింపుల్గా కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 5,300, ఇట్ ఈస్ 100%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 1060? అంతే. 5,300కి 100% అయితే 1,060కి ఎంత అవుతుంది అంటే తక్కువ అవుతుంది. ఇది ఎక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ 5,300 ఇంటూ 100. అప్పుడు ఈ రెండు సున్నాలు క్యాన్సల్. 53 ఎక్కం 53 రెంట్లు 0 ఈజ్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్, 20% లాభము. నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. క్లియర్గా మాట్లాడవచ్చు సార్. ఈ రకంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు రాబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెథడాలజీలో చేసే ప్రయత్నం చేద్దాం. రైట్? ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. విపిన్ ఒక బొమ్మను 1,200 రూపాయలకు కొని దాని మరమ్మత్తు కోసం 200 రూపాయలు ఖర్చు చేశాడు. అతను దానిని 1,680 రూపాయలకు విక్రయించినట్లయితే అతనికి లాభశాతం ఎంత? చూడండి మిత్రులారా, ఆయన ఉన్నాడు. డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకుంటాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,200 రూపాయలు ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 1,400. క్లియర్గా రాసాం. తను ఎంతకు అమ్మాడంట? సెల్లింగ్ ప్రైస్ 1,680 రూపాయలకు అమ్మాడు. ఇప్పుడు తనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత?
చూడండి 1680లో నుంచి 1400 సబ్ట్రాక్షన్ చేస్తే 280 రూపాయలు తనకు వచ్చిన ప్రాఫిట్ 280 రూపీస్ 280. ఇప్పుడు మనకేం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సింపుల్గా ఇంత రాయాల్సిన అవసరం లేదు, క్లియర్గా మీరు అక్కడనే ఆన్సర్ చేసేసుకుంటాం. చూడండి 1400 రూపాయలు 100%గా భావిస్తాను. ఈ 280 రూపాయలకు ఎంత శాతం అవుతుంది అంటే 280 తక్కువ కదా. 1400కి 100% అయితే ఈ 280కి ఎంత అవుతుంది? తక్కువ అవుతుంది. తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 2 zeros 2 zeros క్యాన్సల్. 14 ఎక్కం 14 2 పక్కన 0, దట్ ఈస్ 20%. ఏ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియరా? ఇంకొకసారి చూడండి ఈ ప్రశ్న. ఒక పుస్తకం 25% నష్టానికి అమ్మినట్లయితే కొన్న వెల మరియు అమ్మిన వెలల మధ్య నిష్పత్తి. చూడండి 25% నష్టానికి అమ్మింది అంటున్నాడు. 25% నష్టానికి అమ్మాడు. అయితే మనకు కొన్న వెల ఈస్టు అమ్మిన వెలకు నిష్పత్తి. సో కొన్న వెల ఎల్లప్పుడూ 100 తీసుకోవాలని చెప్పాము. 100 అమ్మిన వెల 25% తగ్గింది అంటే 100లో నుంచి 25% తీసివేయండి. క్లియర్? అంటే ఇది 100%, ఇది ఈస్టు 75%. క్లియర్గా కదా. సో 25 4 25 3. సో 4:3, దట్ ఈస్ యువర్ ఆన్సర్. వెర్ ఇస్ యువర్ ఆప్షన్? బి. క్లియరా సార్? ఇట్లా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వస్తువు 250 రూపాయల 250% లాభంతో అమ్మబడింది. దాని కొన్న వెల మరియు అమ్మిన వెలల నిష్పత్తి. సార్ ఫస్ట్ కొన్న వెలనే అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఇస్టు సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ మీకు అందరికీ తెలుసు 100. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 75% తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? 100 - 25 చేసాం. ఇక్కడ 250% అంటే 100% ప్లస్ 250% లాభంతో, అంటే దీంతోనే లాభం వచ్చింది కాబట్టి మొత్తంగా తీసుకుంటాం. అప్పుడు 100:350, దట్ ఈస్ 25 2 25 7 2:7 ఈస్ యువర్ ఆన్సర్. 2:7. గాట్ ఇట్ అమ్మా? ఇందాక చెప్పేటప్పుడు 25% నష్టముతో అన్నాము, అంటే 25 మైనస్ చేసాం. 250 లాభముతో అంటున్నాం, 250 యాడ్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి. సుకృత్ ఒక వస్తువును 650 రూపాయలకు కొనుగోలు చేసి 26% లాభంతో విక్రయించాడు. సుకృత్ ఆ వస్తువును ఏ ధరకు విక్రయించాడు అని చెప్తున్నాడు. చూడండి 650 రూపాయలకు కొనుగోలు చేశాడు అంటే కొన్నటువంటి వెల ఎంత? 650 రూపీస్ అనేటటువంటిది 100% క్లియర్గా చెప్తున్నాడు. అయితే తనకు ఎంత లాభం వచ్చింది? 26% లాభంతో అమ్మాడు. 25% లాభముతో అమ్మాడు. మీకు ఏం చెప్పాను? 26% లాభము. ఎంత లాభము? అంత 100కు యాడ్ చేయాలి. అంటే ఇది 120% వస్తుంది. మనకు క్లియర్ షార్ట్కట్, ఫార్ములాస్ అవసరం లేదు. ఇప్పుడు 650 రూపాయలకు 100% అయితే 120%కి ఎంత? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. అంతే. సో మనకు 100%కి 650 రూపాయలు అవుతున్నప్పుడు 126 అనేది 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 100 కంటే 126 ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 126/100 ఇంటూ ఈ 650. చూడండి ఒకసారి, ఈ 0కు ఈ 0 క్యాన్సల్. 5 2 ఇక్కడ 5 13 వస్తుంది. సో 2 ఎక్కం 2 63లో. చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు క్లియర్గా 63 × 13. సో 13 ముళ్ళు 39. ఒకట్ల స్థానంలో 9 ఉన్నటువంటి ఆప్షన్స్లు ఇవి కావు, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. సో 13 ముళ్ళ 39, ఆ తర్వాత 13 6 78 ప్లస్ 3 81. సో 809, దట్ ఈస్ యువర్ ఆన్సర్.
క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక వస్తువును 740 రూపాయలకు కొనుగోలు చేశాడు. 30% లాభం పొందాలంటే అతను ఆ వస్తువును ఏ ధరకు అమ్మాలి అనేది కొన్నాడు. వెరీ సింపుల్ కదా, ఇందాక చెప్పుకున్నట్టే. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 740 అని చెప్తున్నాడు. 740 రూపాయలు కాస్ట్ ప్రైస్, ఇది 100%కి అవుతుంది. ఓకేనా? అప్పుడు 30% లాభం రావాలి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులందరినీ ఇక్కడ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఒకసారి చదవండి. ఓకేనా? సో ఏ షాప్ కీపర్ బౌట్ అన్ ఆర్టికల్ ఫర్ 740 రూపీస్, ఎట్ వాట్ ప్రైస్ ఇన్ రూపీస్ షుడ్ బి హీ సెల్ ద ఆర్టికల్ టు మేక్ 30% ప్రాఫిట్. సో 30% ప్రాఫిట్ రావాలంటే, ఎందుకంటే ప్రశ్న రెండిట్లో ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. పరీక్షలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పరీక్షలు రెండు కూడా సపరేట్గా ఉంటాయి. ఆ తర్వాత 740 100% అయినట్లయితే మనకు ఇక్కడ 30% లాభము అంటే ఏం చేస్తాం? 130%గా తీసుకుంటాం. ఇక్కడ 100 ఎందుకు తీసుకున్నాం? కాస్ట్ ప్రైస్ని ఎల్లప్పుడూ కూడా 100%గా భావించాలి అన్న విషయం మనం క్లియర్గా నోట్ చేసాం ఇక్కడ. క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 100కు 740 అయితే 130కి ఎంత అవుతుంది? ఎస్, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 740. సో అప్పుడు ఈ సున్నకు ఈ సున్నా క్యాన్సల్, ఈ సున్నకు ఈ సున్నా క్యాన్సల్. 74 ఇంటూ 13, 74 ఇంటూ 13. సో 13 4లు 52. ఒకట్ల స్థానంలో 2 ఎక్కడైనా ఉన్నాయా చూడండి. సో ఇది కాదు, ఇది ఆన్సర్. క్లియర్? ఇలాగే చెప్పొచ్చు. లేదు సార్ నేను చేస్తాను, చేయండి. సో 13 వేల 91 ప్లస్ 5 96. సో దట్ ఈస్ 962. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సందీప్ ఒక ఓవర్ కోట్ను 8,540 రూపాయలు, 8,540 రూపాయలకు అమ్మినప్పుడు 22% లాభం వచ్చింది. చూడండి ప్రశ్నలో ఎలా ఉంది, కాస్త మార్పు. మరి ఓవర్ కోట్ యొక్క కొన్న వెల ఎంత? ఇక్కడ రివర్స్ అడిగాడు ప్రశ్నను, జాగ్రత్తగా వినాలి సార్. ఏమని చెప్తున్నాడు? 8,540 రూపాయలు తనకు అమ్మినప్పుడు 22% లాభం వచ్చింది. అంటే 100కు 22% కలపబడి లాభం వచ్చింది. అనగా ఇండైరెక్ట్గా 8540 అనేది 122% అయినట్లయితే కొన్న వెల అడిగాడు 100% ఎంత? ఇది అడిగింది కొన్న వెల కాబట్టి. క్లియరా? ఎటువంటి ఫార్ములా లేదు కదమ్మా. కాన్సెప్ట్ మీకు అర్థమైన తర్వాత ఇలాంటి లెక్కలు చేయడం చాలా సులభం. ఓకే, చూడండి ఒకసారి. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ మరి ఇక్కడ 122%కి 8540 అయితే 100% ఎంత? తక్కువ అవుతుంది. కాబట్టి ఎస్, తక్కువ బై ఎక్కువ 122 ఇంటూ 8540. క్లియర్? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి సార్. ఎట్లా క్యాన్సిలేషన్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ దీన్ని 61 ఇక్కడ 2తోనే చేద్దాం. 2 4 ఓకేనా? తర్వాత 2 2 1 మిగిలింది. 2 7 0. ఒకసారి బాగా గమనించండి, ఇక్కడున్న పదాల మధ్య రిలేషన్ చూసుకోవాలి. క్యాన్సిలేషన్లో భలే ఉంటుంది. ఇప్పుడు 1కి ఈడ 7 రిలేషను 6 7 42. క్లియరా? కాబట్టి 61 ఇంటూ 7లో వస్తుంది సార్, డైరెక్ట్గా పక్కనకు 0. ఓకే, 61 7 వస్తుంది. సో 100 ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు 7,000. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ సి. క్లియర్? ఓకేనమ్మా. ఇది నెక్స్ట్ బిట్ చూడండి. ఇది ఒక వ్యక్తి ఒక వస్తువును 247.50 అమ్మడం ద్వారా 12.5% లాభం వచ్చింది.
ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత? ఇది క్వశ్చన్. సరే ఎట్లా చేయాలి చూడండి. వస్తువు యొక్క అమ్మడం ఎంత అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 247.50 ఇంతకు అమ్మితే అతనికి వచ్చినటువంటి లాభం ఎంత? 12.5% అయితే కొన్న వెల. సేమ్ ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి షార్ట్కట్ ట్రిక్ ద్వారానే చేయొచ్చు. 247.50 అనేటటువంటిది ఎంతకు? 100 ప్లస్ 12.5. ఎస్, 100 ప్లస్ 12.5%. కాబట్టి నేనేం చేస్తున్నా? 247.50 ఈ దాన్ని 112.50కి అయితే 100%కు ఎంత? ఇది క్వశ్చను. క్లియర్ కదమ్మా? సో 100కి ఎంత అంటే తక్కువ కదా. సో తక్కువ బై ఎక్కువ అంటే 112.5 ఇక్కడ ఇంటూ 247.5గా పెట్టుకోవచ్చు. పక్కన 0 అవసరం లేదు, నో ఇష్యూ. ఇప్పుడు ఈ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా. క్యాన్సిల్ చేయాలి మనం 5తో. సో 5 2 జా, అగైన్ 5 2 జా, 5 5 జా, మళ్ళీ ఇక్కడ 5 4 జా, 24 7, 5 9 జా, 2 5 5 5 జా. ఇప్పుడు చూడండి 25 9లు, 25 4లు. ఇక్కడ 9తో క్యాన్సిల్ అవుతుంది. 9 ఎక్కం 9, 9 5ల 45, మళ్ళీ 9 5ల 45. ఎంత మిగిలింది సార్? ఐఎమ్ సారీ, 55 ఇంటూ 4 మిగిలింది. ఓకే, 55 4లు 220. క్లియర్గా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే సార్, ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం ఇట్లే చేయొచ్చు. బట్ ఇంకా కొన్ని సందర్భాల్లో దీన్ని ఇంకొక షార్ట్కట్గా ఇంకేదైనా మాట్లాడుకోవచ్చా సార్ అంటే, ఒకసారి చూడండి. ఈ 12.5 ఏదైతే ఉందో 12.5, దీన్ని పర్సంటేజ్ అంటే బై ఏం మాట్లాడుకోవచ్చు? 100 చేస్తాం. 100 ఈ పాయింట్కి బదులు ఇక్కడ 0 పెట్టుకుంటే 25 40 జా, 25 5 జా, 5 1 జా, 5 8 జా ఈజ్ ఈక్వల్ టు 1/8 ఫ్రాక్షన్. అంటే ఇది 1:8 రేషియో కింద కూడా మనం ఈ మెథడ్లో కూడా చేయవచ్చు సార్. ఎట్లా చేస్తాం? రేషియో మెథడ్లో ఎలా చేస్తాం అంటే చూడండి ఒకసారి. ఇది క్లియర్గా మనకు ఎంత వచ్చింది పర్సంటేజ్? సో 12.5% ఈజ్ నథింగ్ బట్ 1/8. 1/8 అనేది ఏంటి సార్ ఇక్కడ అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది మనకు ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇది మొత్తం కలిపితే ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ కలిపితే ఎంత వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ ట్రిక్ మనం మాట్లాడుకున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 9. అయితే 247.50 అనేది 9 భాగాలైతే కొన్న విల 8 భాగాలకు ఎంత? ఈ రకంగా కూడా చెప్పొచ్చు. మరి 8 భాగాలు అంటే 8 తక్కువ బై ఎక్కువ ఇంటూ 247.50. సో పాయింట్కి బదులు తీసి 0 పెట్టుకోవచ్చు. బట్ 9తో క్యాన్సిలేషన్ చేద్దాం. సో 9 2 జా 18. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? 8 అంటే 6 7, 9 7 జా 63. ఓకేనా? 63. ఇక్కడ 4 మిగులుతుంది. 9 5 జా 45, పక్కన ఒక 0, 2 అంకెలు కాబట్టి పాయింట్ పెట్టుకున్నా. రైట్, అప్పుడు ఇంటూ చేయండి. 8 0 జా 0, 8 5 జా 40. సో 8 7 జా 56 ప్లస్ 4 60. మళ్ళీ 8 2 జా 16 ప్లస్ 6 22. 2 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. మొత్తం ఎంత వచ్చింది? 220 వచ్చింది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇట్లా కూడా మాట్లాడచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెండూ కూడా మీకు ఉపయోగకరమే. మెథడ్ 1, మెథడ్ 2 సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 6.2/3% లాభానికి విక్రయించాడు. అయితే 1600 రూపాయలు అమ్మిన వేల అయినట్లయితే కొన్న వేల ఎంత? ఇక్కడ కూడా చూడండి.
సార్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 6 మిక్స్డ్ 2/3% ఉంది. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 3 ఆర్ల 18 ప్లస్ 2 20/3, 20/3 శాతం ఉంది కదా. 2% అంటే 2/100 రాస్తాం. ఇక్కడ కూడా దీన్ని నేను కూడా 20/3 అంటే ఓల్ బై 100 రాస్తా. ఓల్ బై 100 ఈజ్ నథింగ్ బట్ 20/3 ఇంటూ 1/100 అవుతుంది. 100 1 జా 100 5 జా 1/15. దీని ఒక షార్ట్ కట్ ఏంటి, 1/15 అంటే పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్లో రాస్తే 1/15 వచ్చింది. 1/15. మరి ఈ 1/15 అంటే ఇక్కడ ఏమవుతుంది, 16 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇదేమో ప్రాఫిట్ అవుతుంది, ఇదేమో కాస్ట్ ప్రైస్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 16 పార్ట్స్ అనేది 1600 అయినట్లయితే కాస్ట్ ప్రైస్ 15కి ఎంత అవుతుంది. వెరీ క్లియర్ కదా. 16 1 జా 1600 జా 100 into 15. సో 1500 ఈజ్ యువర్ ఆన్సర్, ఆప్షన్ సి. లేదు నేను ఎక్కువ బై తక్కువ వేసుకుంటాను సార్ అంటే రాసుకోండి, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 ఇచ్చేస్తే 1600. సో 16 1 జా 1600 జా 100 into 15, దట్ ఈస్ 1500. సి ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. సో ఇంట్లో అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాం గమనిస్తున్నారా. ఫార్ములా బేస్ దగ్గర నుంచి, ఫార్ములా బేస్ దగ్గర నుంచి మనం చిన్న చిన్న షార్ట్ కట్స్ మాట్లాడుకుంటూ అన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చేసాం. మరి నెక్స్ట్ బిట్స్ ఒకసారి చూడండి. ఏ బిట్టు, ఒక హెయిర్ ఆయిల్ ఉత్పత్తిని 336 రూపాయలకు అమ్మడం ద్వారా 12% లాభం వస్తుంది. మరి లాభం 9కి తగ్గితే, లాభ శాతం 99% తగ్గితే మరి ఫలితం అమ్మకపు ధరను కనుగొనండి అంటున్నాడు సార్. కాస్త డిఫరెంట్ కదా, ఏం లేదు అన్నీ ఒకటే రెక్క. ఇప్పుడు మనకు 336 రూపాయలు అమ్మడం వల్ల తనకు వచ్చినటువంటి లాభం ఎంత, 112%. అంతేగా, అంటే పర్సంటేజ్ 12% లాభం వచ్చింది అంటే ఎంతకు అమ్మాడు అని అర్థం. కరెక్ట్, 112%కి అమ్మాడు. అయితే ఇప్పుడు మనకేం కావాలి, లాభము 109 రావాలంటే ఎంతకు అమ్మాలి, అంతేగా క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి. 112 కాస్త 336 అయింది. 13 జా 13 జా 23 జా. క్లియర్ అమ్మా, అంతకే. అయితే ఇప్పుడు ఏం చేయాలి, 109 కూడా ఇది ఇంటూ 3 టైమ్స్ అయింది కాబట్టి దీన్ని కూడా 3 టైమ్స్ చేయండి. 327, దట్ ఈస్ యువర్ ఆన్సర్. అంతే, చేయకుండా చెప్పొచ్చు. బట్ మనం సరి చేద్దాం మీ అందరి కోసం. తక్కువ బై ఎక్కువ 112 ఇంటూ 336. క్యాన్సిలేషన్ చేస్తే ఇగో ఇది పోతుంది. 112 ఎక్కం 12, 112 మూళ్ళ 3 2 6, 3 3 1, 3 3 1. 109 3తో ఇంటూ చేయండి. 3 9 27, 3 0 0 2, 3 ఎక్కం 3, దట్ ఈస్ 327. గాట్ ఇట్ తల్లి. క్లియర్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఒక వ్యక్తి ఆవును 22,000 రూపాయలకు విక్రయించి 10% లాభము పొందాడు. అంటే విక్రయించడం అంటే అమ్మడం, సేల్ చేయడం. ఇది అమ్మడం అని గుర్తుపెట్టుకోండి. పదాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా రాశాం. ఆ తర్వాత 14% లాభం పొందాలంటే అదే ఆవును ఏ ధరకు అమ్మాలి. సేమ్ మెథడ్, ఏం నష్టం లేదు. 22,000 రూపాయలు మనకు అమ్మడం చేత 10% లాభం వచ్చింది, 110% వచ్చింది. 14% రావాలంటే ఎంత కమ్మాలి, 114. సింపుల్. 110కి ఇంత అయితే 114కి ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ 22,000 రూపాయలు. చూడండి, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్. 11 ఎక్కం 11, 11 2, ఈ పక్కన ఉన్న 2 సున్నాలు. చూడండి, 2 4 జా 2 2 జా 2 2 జా. సో 22800. 22,800 ఇంటూ చేసుకుంటే సి ఈజ్ రైట్ ఆన్సర్. గోట్ ఇట్ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 19.50 రూపాయలు లకు అమ్మడం ద్వారా ఒక డీలరు 30% లాభం పొందుతాడు. 40% లాభం పొందాలంటే
అతను ఆ వస్తువుకు అమ్మకపు ధరను ఎంత పెంచాలి? క్వశ్చన్లో జాగ్రత్త వినాలి. సో ఇక్కడ 30% లాభం పొందుతాడు ఎప్పుడైతే డీలర్ 19.50 అమ్మితే. ఒకవేళ 40% అమ్మాలి అంటే 40% యొక్క లాభం రావాలి అంటే తను ఎంత కమ్మాలి అనేది అడుగుతున్నాడు. ఎంత ఎక్స్ట్రా కమ్మాలి అనేది క్వశ్చన్. సో ఆ 10% గ్యాప్ని మనం పరిశీలించాలి. సో ఇక్కడ క్లియర్గా ఇదేగా ఈ 10% గ్యాప్ తెలుసుకుంటే సరిపోతుందిగా. అంటే 19.50 అనేటటువంటిది సో 130% అవుతుంది. క్లియర్గా మనకు అక్కడ 30% లాభం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఏం కావాలంట? 30% యొక్క వాల్యూ కాస్త 40% లాభం రావాలి అంటే ఆ గ్యాప్ ఎంత ఉంది? 10% ఎంత అంటే ఆ 10% ఏంటి? పెరిగినటువంటి ధర. ఆ 10% కనుక్కుంటే అయిపోతుంది కదమ్మా. సో క్లియర్గా 10%కి ఎంత అంతే. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 19.50ని నేను ఇలా రాసుకుంటా. క్లియర్గా 1950/100 రాస్తా సులభంగా. మీకు లేదు సార్ అలాగే ఉంచని అంటే కూడా నో ఇష్యూ. 19.50 పెట్టేస్తా. పాయింట్ లేకుండా ఇంటూ చేద్దాం. ఇది క్యాన్సల్. 13 ఎక్కం 13 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 13 ఎక్కం 13 ఎంత మిగిలింది? 6 మిగిలింది. 6 మిగిలింది. 6 5 13 5లు 65 పక్కన ఒక 0 లాగే 1.50. దట్ ఈస్ డి ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ కదా? వెరీ సింపుల్. నష్టం ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 402 రూపాయలకు విక్రయిస్తే 33% నష్టం వస్తుంది. 37% లాభం రావాలంటే ఏ ధరకు అమ్మాలి? ఇది క్వశ్చన్. చూడండి, ఒక వస్తువుని 402 రూపాయలకు కనుక అమ్మినట్లయితే ఎంత లాస్ వస్తుంది సార్? తనకు 33% లాస్ వస్తుంది. 33% లాస్ వస్తుంది. మరి 33% లాస్ రావడం అంటే తల్లి ఇక్కడ చూడండి 33% లాస్ వస్తుంది. క్లియర్లీ ఈ లాస్ వస్తుంది అంటే అని ఎంత కమ్మినట్టు దాన్ని? ఎస్, 100లో నుంచి 33 సబ్ట్రాక్ట్ చేస్తే 67% కమ్మినట్టు. అలా కాకుండా ఒకవేళ 37% తనకు లాభం రావాలి అంటే 137% ప్రాఫిట్ కావాలి అంటే తను ఎంతకు అమ్మాలి? క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఖచ్చితంగా ఎక్కడన్నా ఒక దగ్గర క్యాన్సిలేషన్స్ అవుతుంటాయి. నో ఇష్యూ. ఒకసారి చూడండి, 137 ఎక్కువ బై తక్కువ ఇంటూ 402. చూడండి 67 ఎక్కంలో దరిదాపుల్లో జాగ్రత్తగా గమనిస్తే సో ఇది 67. 7 ఎక్కంలో 7 నుంచి 7 ఎక్కంలో ఎప్పుడు 2 వచ్చే అవకాశం ఉంది? 6లా కదా. సో నేను ఇక్కడ రఫ్గా చేసుకుంటా. 6 చేస్తే 6 7 జా 42, 6 6 జా 36 ప్లస్ 4 402. క్లియరా? 402. ఓకేనమ్మా. చిన్న ఫ్లక్చువేషన్ వస్తుంది. రైట్, చూడండి ఒకసారి 67 ఇంటూ 6తో చేస్తే 6 7 జా 42, 4 ఇక్కడ 2 ఇక్కడ, 6 6 జా 36 ప్లస్ 4 40. ఎస్, సో మనకు 402 వస్తుంది కాబట్టి 67 1 జా 67 6 జా అని చెప్తాను. మరి 6 ఇంటూ 7 ఇక్కడ 137 ఇంటూ 6 చేస్తే 6 7 జా 42, ఒకట్ల స్థానంలో 2 ఎక్కడుంది? అదే ఆన్సరు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో సి ఈజ్ యువర్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. గాట్ ఇట్ తల్లి? క్లియర్ ఎవ్రీథింగ్? రైట్. సో ఇక్కడ మళ్ళీ చేస్తా. 6 7 జా 42, 6 3 జా 18 ప్లస్ 2 22, 6 1 జా 6 ప్లస్ 2 8, 822. రైట్, నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఒక దుప్పటి రూపాయలు 1148లకు అమ్మబడింది. దీని ఫలితంగా 30% నష్టం వస్తుంది. 5% లాభం పొందాలంటే దానిని ఎంతకు అమ్మాలి అనేది చూడండి. సరే 30% నష్టం వచ్చింది అంటే 1148 అనేటటువంటిది మనకు ఎంత? 70%. 70%. అయితే మరి 5% లాభం అంటే 105% ఎంత? ఇది ప్రశ్న.
చూడండి సింపుల్గా 105/70 ఇంటూ 1148 సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాం. సో 7 10ల ఇక్కడ 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 ఎక్కం 7 7 5ల 35 సార్ 5 2 5 3 ఇక్కడ 2 ఎక్కం 2 చూడండి 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 5ల 10 2014 4 సో 574 ఇంటూ 3 చేయండి. సో 3 4 12 ఒకట్ల స్థానంలో 2 ఎక్కడుంది? సింపుల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది 3 కాదు. క్లియర్? చూడండి మళ్ళీ చేద్దాం. సో 3 4 12 3 7 21 ప్లస్ 1 22 అండ్ 3 5 15 ప్లస్ 2 17 22 ఈజ్ యువర్ ఆన్సర్. గోట్ ఇట్ అమ్మా? క్లియర్ అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వస్తువును 480 రూపాయలకు అమ్మినప్పుడు 16.2/3% నష్టం వస్తుంది. ఓకే, 8.1/3% లాభం పొందాలంటే దాన్ని ఎంతకు ధరకు అమ్మాలి అనేది క్వశ్చన్. ఇక్కడ కొంచెం జాగ్రత్త సార్. ఒక వస్తువును 480 రూపాయలకు అమ్మినప్పుడు మనకు 16.2/3% నష్టం వస్తుంది అని చెప్తున్నాడు సార్. ఆ తర్వాత 8 మిక్స్డ్ 1/3% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? చూడండి ఒకసారి. సో 480 రూపీస్ ఇక్కడ ఉంది. మరి 16 మిక్స్డ్ 2 అంటే మనం ఏం చెప్పాం ఇందాక? 50/3%. 50/3. సో 50/3% అంటే మనం ఇంటూ 1/100గా రాసుకుంటాం. ఈ 0 ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇప్పుడు నష్టం వచ్చింది అంటున్నాడు. నష్టం వచ్చింది అంటే ఇది ఏమవుతుంది సార్? క్లియర్గా -1/6 వస్తుంది. -1/6 నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. -1/6 అంటే ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో లాస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? సో 5 అవుతుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. ఇక్కడ 8 మిక్స్డ్ 1/3లో నేనేం రాస్తున్నాను? 8 మిక్స్డ్ 1/3% అంటే 25/3. మళ్ళీ 100లోకి చేసుకుంటాం కాబట్టి 1/100. 25 1 25 4 1/12 వచ్చింది. ఇక్కడ 1/12 వచ్చింది సార్. 1/12 అంటే 8 మిక్స్డ్ 1/3%ని నేనేం చేస్తున్నా? 1/12 చేస్తున్నా. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్. ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి ప్రాఫిట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1 + 12 13 వస్తుంది సార్. ఇట్లా లాజిక్గా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇదేంటి? 480 అమ్మినప్పుడు ఇంత నష్టం వచ్చింది. అంటే ఇంతకు అమ్మారు కదా, 5 భాగాలకు అమ్మాడు సార్. 5 భాగాలు అనేటటువంటిది 480 అయినప్పుడు 13 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్ సార్. సింపుల్గా మనం ఏం చెప్తాం? 13/5 ఇంటూ 480 సార్. ఇక్కడ 5 ఎక్కం 5 5 9ల 45 5 6ల 30 ఇంటూ చేయండి. 13 6 70. ఓకే, 1 సెకండ్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి, ఒక పాయింట్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, ఇది ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే ఒకసారి చూడండి. ఈ -1/6 ఉంది. ఇక్కడనేమో చూస్తే 1/12 ఉంది. 1/12. ఇప్పుడు పాయింట్ ఏంటంటే -1/6 అనేది కూడా కాస్ట్ ప్రైజే. 6 అనేది ఇక్కడ 12 అనేది కాస్ట్ ప్రైజే. రెండు సమానంగా ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ -1/6ని మనం ఏం చేస్తున్నామంటే -1/6 ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 చేస్తే -2/12 వస్తుంది. కాస్ట్ ప్రైజ్ని సమానం చేసుకోండి ఇటువంటి ప్రశ్న సందర్భంలో. సో ఇటువంటి కేసులో కాస్ట్ ప్రైస్ని సమానంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు 2/12 ఇక్కడ ఇక్కడ 1/12 రెండు సమానమైనవి. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే వీటి మధ్య ఉండే గ్యాప్ 10, ఆ 10 సెల్లింగ్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఆ 10 అనేటటువంటిది 480 అయితే 480 అయితే ఇక్కడ కావాల్సిందంత ప్రాఫిట్ 13కి ఎంత, ఇది క్వశ్చన్. ఇప్పుడు క్లారిటీ చూడండి. ఈ విధంగా మనం పర్సంటేజ్ని రేషియోస్లోకి మార్చుకున్న తర్వాత ఒక పర్సంటేజ్లో ఈ రకమైనటువంటి ప్రశ్నలో నష్టం వచ్చింది, మళ్ళీ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో నుంచి లాభం వచ్చింది అనుకున్నప్పుడు వాటిని రేషియో విధానంలోకి మార్చుకుంటే అక్కడ ఏదైతే ఈ డినామినేటర్స్ అనేటటువంటిది సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అది నోట్ దిస్ పాయింట్ మై డియర్ టీచర్స్. చూడండి ఒకసారి 13కి ఎంత అవుతుంది అంటే 13/10 ఇంటూ 480. ఇక్కడ ఈ సున్నా క్యాన్సల్. సో 13 8 జా ఎంత వస్తుంది మనకు? 104. 104. ఆ తర్వాత 13 4 52 ప్లస్ ఇది 62 624. దట్ ఈస్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. క్యాచ్ మై పాయింట్. నెక్స్ట్ అమ్మ, ఒక వస్తువును 2200 రూపాయలకు అమ్మడము ద్వారా 10% లాభం వస్తుంది. అదే వస్తువుని 2600కి అమ్మితే లాభశాతం ఎంత ఉంటుంది అంటున్నాడు. సో వెరీ సింపుల్ అమ్మ. 2200 రూపీస్ అనేటటువంటిది 110% అయినట్లయితే మరి 2600 రూపాయలు అనేటటువంటిది ఎంత శాతం అవుతుంది? దీనికి ఇచ్చేయమన్నాడు. సో ఎంత శాతం అవుతుంది ఒకసారి చూడండి. రివర్స్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎక్కువ కదా, 2600/2200 ఇంటూ 110. అప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్, లేదంటే ఇక్కడ 2 సున్నాలకి ఈ సున్నా క్యాన్సిల్ చేయండి. రైట్, ఇక్కడ 0. అప్పుడు 11 2 11 10, 2 ఎక్కం 2 13. సో 13 ఇంటూ 10 110 130 అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? అడిషనల్ 30 కాబట్టి సో 30%. డి ఈజ్ రైట్ ఆన్సర్. డి ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి గడియారాన్ని 1024 రూపాయలకు అమ్మడం ద్వారా 20% నష్టపోయాడు. దానిని 1472 రూపాయలకు విక్రయించడం ద్వారా అతను ఎంత శాతం లాభం పొందుతాడు? సేమ్ బిట్టమ్మ. చూడండి, 1024 రూపీస్ అమ్మడం చేత 20% నష్టపోయాడు అంటే అది 80%కు అమ్మాడు. అంతేగా, 100 నుంచి తీసేస్తాం. 1472 రూపాయలు ఎంత శాతం అవుతుంది? లాభం ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి. సో 1472. లేదు సార్, నేను కొంచెం డిఫరెంట్గా ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తాను సార్, అట్లా చేసినా వస్తుంది, బట్ అవసరం లేదు, డైరెక్ట్ చేద్దాం. సో 1472/1024 ఇంటూ 80. చూడండి, ఇక్కడ క్యాన్సలేషన్లో 4 ఎక్కములు వస్తుంది ఇది. సో 4 2 8, 2 మిగిలింది, 4 5, 4 6 24. సో ఆ తర్వాత ఇక్కడ 4లో మళ్ళీ 4 3 12, 2 7, 4 6 24, 3 2, 4 8 32. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 4తో. 4 6 జా, 4 4 జా, 4 9 జా, 4 2 జా, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 4 16 జా, ఇక్కడ 4 2 జా 8, 4 3 జా, 16 1 జా, 16 5 జా. సో 5 ఇంటూ 23 ఎంత వస్తుంది సార్? 115. 115 అంటే అడిషనల్ పార్ట్ ఎంతమ్మా? 15%. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 15% లాభం. సో క్యాలిక్యులేషన్లో కొంచెం స్పీడ్ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 22. సార్, ఒక వస్తువుని 15% లాభంతో 2070 రూపాయలకు అమ్మబడింది. మరి ఆ వస్తువును 1890 రూపాయలకు విక్రయిస్తే లాభం లేదా నష్టం శాతం ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఒక వస్తువు 2070 రూపీస్ 15% లాభంతో అమ్మబడింది అంటే 115%. ఆ తర్వాత
1890 విక్రయిస్తే ఎంత లాభం వస్తుంది అంటే సేమ్ ఎక్కువ బై తక్కువ, ఇక్కడ తక్కువ కావాలిగా, తక్కువ బై ఎక్కువ ఇంటూ 115 క్యాన్సిలేషన్ చేద్దాం. 0కు ఈ 0 క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 207 ఉంది. రైట్, క్యాన్సిలేషన్ చేసే పెద్ద ఇదంటూ 3తో వెళ్ళొచ్చు. 3 6లు 18, 3 9లు 27, ఇక్కడ 3 6లు 3 3లు 3 23లు 3 21లు. ఈ 23 ఎక్కంతో ఒకసారి రిలేషన్ చూడండి, 5తో వెళ్తుంది. సో 23 ఎక్కం 23, 23 5లు. సో 5 ఇంటూ 21, సో 105, దట్ ఈస్ 5% ప్రాఫిట్, 5% లాభము. ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవచ్చు, ఇది 100+5గా రాసుకుంటాం కాబట్టి ఈ 5 అనేది ప్రాఫిట్గా లెక్క కడతాము, దట్ ఈస్ 5%. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 23. ఈ క్వశ్చన్ ఏముంది, మంజిత్ ఒక సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ని 22,000 రూపాయలకు కొనుగోలు చేశాడు మరియు దాని ఓవర్ హాలింగ్ మరియు నిర్వహణ కోసం 3,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఆ తర్వాత దాన్ని 12% లాభంతో విక్రయించాడు. అతను దాన్ని 500 తక్కువకు విక్రయించి ఉంటే అప్పుడు అతని లాభ శాతం ఎంత ఉండేది? ఈ ప్రశ్న మరియు ఈ ప్రశ్న, ఈ 2 ప్రశ్నలు మీరు ఇంత క్లాస్ విన్నారు కదా, ఆ 2 ప్రశ్నల యొక్క సమాధానాలు మీరు చేయండి. మన యాప్ యొక్క చాట్ బాక్స్లో యాక్టివ్గా రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? దానితో పాటు నెక్స్ట్ సెషన్లో, దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సెషన్లో నేను ఈ 2 ప్రశ్నల యొక్క సమాధానాలు కూడా చెప్తాను కంటిన్యూషన్లో భాగంగా. తర్వాత ఈ 2 క్వశ్చన్ల తర్వాత టైప్ 2 మోడల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ ఈ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు చూసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెంటనే మీకు దీనికి సంబంధించిన సొల్యూషన్ PDF మీకు అందిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ అందిస్తాను. తర్వాత ఎగ్జామ్ కూడా అప్లోడ్ అవుతుంది. ఈ మోడల్ పైన మీకు బిట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ప్రాపర్గా రాయండి. బీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.